క్విక్ గా ఒక 5-6 నిమిషాల్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా, ఎక్కువ బోర్ కొట్టింది. రీసెంట్ టైమ్స్ లో చాలా మంది Origin OS 6 మీద వీడియో దింపు అని చెప్పి రిపీటెడ్ గా కమెంట్స్ వస్తున్నాయి. నా దగ్గర ఉన్న iQOO 13 కి అండ్ Vivo X200 FE కి దేనికి కూడా బీటా అప్డేట్ రాలేదు. స్టేబుల్ గా ఒకేసారి iQOO 15 లో చూపించడమా లేకపోతే దీనికి ఏమన్నా స్టేబుల్ అప్డేట్ వస్తే చూపిద్దామని చెప్పి వెయిట్ చేస్తాను. నాకు వచ్చిన వెంటనే మీకు వీడియో పెట్టేస్తాను. బట్ Origin OS 6 కంటే కూడా ఈసారి ColorOS 16 ఇంకా సీమ్లెస్ అండ్ బెటర్ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus 15 ఈ ఫోన్ నవంబర్ 13వ తారీఖు మన ఇండియాలో లాంచ్ అవబోతుంది. బట్ అక్టోబర్ 27వ తారీఖున మన చైనాలో లాంచ్ అయిపోయింది. స్పెక్స్ కానివ్వండి, ప్రైసింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బయటకు వచ్చేసింది. మన ఇండియాలో ఏ స్పెక్స్ తో వస్తుంది, ఆల్మోస్ట్ 99% సేమ్ స్పెక్ తో తీసుకురాబోతున్నారు. 1-2 మినిమల్ చేంజెస్ ఉంటే ఉండొచ్చు. అవేంటో నేను ఈ వీడియోలో మాట్లాడతా అండ్ ప్రైసింగ్ కూడా లాస్ట్ లో కోట్ చేస్తాను. కానీ సాడ్ పార్ట్ ఏంటి అంటే ఇంటర్నెట్ మొత్తం కూడా ఈ OnePlus 15 మీద 1-2 పాయింట్స్ నెగిటివ్ గానే కనబడుతుంది. ఇన్ఫాక్ట్ డౌన్ గ్రేడ్ చేశానంటూ చెప్తున్నారు. అందులో మొట్టమొదటిది హ్యాసిల్బ్లడ్ పార్ట్నర్షిప్. ఈసారి హ్యాసిల్బ్లడ్ పార్ట్నర్షిప్ అసలు OnePlus 15 లో లేదు. ఇంకెక్కడ నుంచి డిస్కంటిన్యూ చేసేసినట్లే. బట్ హ్యాసిల్బ్లడ్ పార్ట్నర్షిప్ ఒప్పో అంటే మెయిన్ బ్రాండ్ అయిన వాళ్ళు మాత్రం మేము డిస్కనెక్ట్ చేయలేదు. జస్ట్ OnePlus తోనే కట్ చేసేసారు. ఒప్పో ఫైండ్ X9 Pro ఉంది కదా, దాంట్లో మీకు హ్యాసిల్బ్లడ్ పార్ట్నర్షిప్ కనబడుతుంది. OnePlus లో మాత్రం వీళ్ళ ఓన్ ఇమేజ్ ప్రాసెసింగ్ తీసుకొస్తున్నారు. ఈసారి ఒప్పో వల్ల సెల్ఫ్ మేడ్ లూమో లైట్ కండెన్సింగ్ ఇమేజ్ ప్రాసెసింగ్ తీసుకొస్తున్నారు. డిస్ప్లే ఇంతకు ముందు మనకి 2K రెజల్యూషన్ డిస్ప్లే ఉండేది కదా, ఈసారి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కి డౌన్ గ్రేడ్ అయింది. రీజన్ OnePlus వాళ్ళు చెప్తుంది అయితే 165 Hz రీఫ్రెష్ రేట్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఫోన్ లో. బట్ 165 Hz లో ఏ కాంటెంట్ స్ట్రీమ్ చేయాలి అంటే గేమ్స్ ఆడాలా, వీడియోస్ చూడాలా? ఇప్పటి వరకు అయితే 165 Hz యాజ్ ఆఫ్ నౌ లేదు. మరి ఎలా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటుందో OnePlus మన లాంచ్ లో తెలుస్తుంది. కానీ 2K రెజల్యూషన్ లో ఈ 165 Hz రీఫ్రెష్ రేట్ అచీవ్ చేయడం టూ మచ్ డిఫికల్ట్ అంట. 1.5K లో మాత్రమే వీళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారు అంటే చెప్తున్నారు. సో దట్స్ వై వీళ్ళు 1.5K కి డౌన్ గ్రేడ్ అయ్యారు. అండ్ ఇదే లాంచ్ లో వీళ్ళు కాస్టింగ్ గురించి కూడా మాట్లాడారు. 1.5K రెజల్యూషన్ డిస్ప్లేనే ఎక్స్పెన్సివ్ దాన్ 2K రెజల్యూషన్ డిస్ప్లే అంటే కన్వే చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటో మనకు తెలియదు కానీ సమర్థించుకుంటూ అయితే వచ్చారు. వీళ్ళు 1.5K డౌన్ గ్రేడ్ చేసింది. అలానే ఇది ఫ్లాట్ డిస్ప్లే, ఈసారి కర్వ్ డిస్ప్లే కాదు. ఇంతకు ముందు కొంచెం ప్రీమియం గ్రేడ్ ఉండాలని చెప్పని స్లైట్ గా కర్వ్ ఉండేది. ఈసారి అసలు కర్వేచర్ మొత్తం పోయింది. కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే 6.7 ఇంచ్. కార్నర్స్ మాత్రం కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది. రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి, చేతిలో గ్రిప్ బాగుంటుంది. బాక్సీ షేప్ లేకుండా నాకు నచ్చేలా రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ డౌన్ గ్రేడ్ అనిపించట్లా. స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ప్లస్ G2 చిప్ ని ఇంట్రడ్యూస్ చేశారు చైనాలో. ఇది ఈ స్పోర్ట్స్ ఆడటం కోసం డెడికేట్ చేస్తాం అన్నట్లు చెప్తున్నారు. దీనివల్ల సిగ్నల్ రిసెప్షన్ కానివ్వండి, అలానే పర్ఫార్మెన్స్ ని కూడా కొంచెం బూస్ట్ చేయడానికి ఈ G2 చిప్ ని తీసుకొచ్చామన్నట్లు చైనాలో చెప్పారు. బట్ ఇండియాకి ఈ G2 చిప్ వచ్చిద్దో రాదో తెలియదు. ఇదే మేజర్ కన్ఫ్యూజన్. ఇండియాకి G2 చిప్ వస్తే మాత్రం iQOO 15 లో Q3 చిప్ వస్తుంది కదా, దానికి మైల్డ్ కాంపిటీషన్ అవ్వచ్చు. కాకపోతే రెండు చాలా డిఫరెన్స్ ఉంటుంది అనుకోండి. ప్రైస్ 10-15 వేల రూపాయల ప్రైస్ తేడా అయితే ఉంటుంది. కానీ చూడాలి ఇండియాకి G2 చిప్ వచ్చిద్దో రాదు. బట్ పర్ఫార్మెన్స్ లో అయితే నో ప్రాబ్లం. స్నాప్డ్రాగన్ 888 Gen 5 విత్ LPDDR5X RAM అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. నెక్స్ట్ ఫీచర్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. కాంటెంట్ నచ్చి ఉపయోగపడుతుంది, వర్తుంది అనుకుంటేనే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి మనం. నా మాక్సిమం ఎఫర్ట్స్ ఇస్తా. మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ ఒక్కటి చూసుకోండి చాలు. కింద వైట్ కలర్ లో కనపడింది. అలానే కింద హై పాయింట్స్ కూడా కొత్తగా తీసుకొచ్చారు. ఆ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మూడోది కెమెరాస్. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది రేర్ సైడ్. మూడు కూడా ఇందాక నేను చెప్పినట్టు ఒప్పో వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ ప్రాసెసింగ్ యూస్ చేస్తున్నారు. లూమో లైట్ ఇమేజ్ కండెన్సింగ్ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. ఇది 4K 120 FPS లో డాల్బీ ప్రో వీడియో రికార్డ్ చేయొచ్చు ఈసారి. అలానే ఇంతకు ముందు నుంచి ఉన్న ప్రో XDR టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే ఈసారి ఇంకా బెటర్ ఉంటుంది అన్నట్లే చెప్తున్నారు కానీ హ్యాసిల్బ్లడ్ కంటే తక్కువ చేసినట్లు ఎక్కడ చెప్పట్లా. ఈ ప్రయోగం ఏదో ఒప్పో ఫైండ్ X9 సిరీస్ లో చేయాల్సింది, OnePlus లో కాకుండా. బట్ నాకైతే కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ. ఈసారి బ్యాటరీ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. 7300 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. ఇంతకు ముందు కంటే బెటర్ ఛార్జర్ అండ్ బెటర్ బ్యాటరీ. గ్లేషియర్ ఐ సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇది. అంటే పేరు హరీడ్ చేసి అమ్మేస్తుంటారు కానీ టెక్నాలజీ అయితే సేమ్. కాకపోతే టెంపరేచర్ ఎక్కడ ఎక్సీడ్ అవ్వకుండా 0 to 100% ఛార్జ్ అవుతున్నప్పుడు బ్యాలెన్స్డ్ గా ఒకటే టెంపరేచర్ లో ఉంటుంది అన్నట్లు కన్వే చేశారు. ప్లస్ 50 వాట్ వైర్లెస్ ఛార్జ్ కూడా సపోర్ట్ చేసింది. ఈవెన్ బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంది. కొంచెం గేమింగ్ సెంట్రిక్ గా కాన్సన్ట్రేట్ చేశారు కదా, బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ తీసుకొచ్చారు. గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు డైరెక్ట్ ఛార్జర్ పెట్టి ఆడుకోవచ్చు. ఇంకా వాటర్ రెసిస్టెన్స్ IP66 దగ్గర నుంచి IP69 వరకు మొత్తం ఉంది. కొత్తగా వీళ్ళేంటో IP69K అని కూడా యాడ్ చేశారు. ఈ జెట్ స్పీడ్ లో కాదు, విగరస్ గా మనం వాటర్ లో పెట్టినా కానీ, విగరస్ గా వాటర్ స్ప్రే చేసినా కానీ ఏం కాదు అని చెప్పి. కానీ ఒక్కసారి బ్రాండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా క్లియర్ గా మీకు చెప్తాను. అండ్ ఇంకా NFC ఎయిర్ బ్లాస్ట్ అంటారా, వీటి కొరవే ఉండదు, రెండు ఉంటాయి. సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. UI పరంగా అయితే అసలు క్వశ్చన్ మార్క్ పెట్టుకోకర్లా. ఇంతకు ముందు జనరేషన్ తో ColorOS 15 తో కంపేర్ చేస్తే చాలా ఫ్లూయిడ్ అయింది. దాని మీద డెడికేటెడ్ వీడియో చేస్తా. అలానే ఈసారి బాడీ కూడా అంటే మిడిల్ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఇది ఏరోస్పేస్ క్రిస్టల్ మెటల్ ఫ్రేమ్ యూస్ చేశారు. ఈ మెటీరియల్ ఇంకా టఫ్ ఉంటుంది అన్నట్లు, డ్రాప్స్ అయినా కానీ డ్యామేజ్ ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నట్లు ఇన్ఫర్మేషన్. మరి ఇవి ఓవరాల్ గా OnePlus 15 కి సంబంధించిన కీ అండ్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్. మోస్ట్లీ ఇవి నేను చెప్పిన ప్రకారం ఇండియాలో ఇలానే లాంచ్ చేసే అవకాశం ఉంది. లాంచ్ అయిన తర్వాత అండ్ ఫోన్ మనం ఖచ్చితంగా కొని రివ్యూ చేస్తా. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అస్సలు మన ఛానల్లో రివ్యూస్ మిస్ అవ్వవు. మీరు తప్పకుండా వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కింద కనబడుతుంది, అది నొక్కే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కొన్ని ఫ్యామిలీకి వద్దు. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్
లైక్ చేయండి, కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి కొంచెం హైప్ చేయండి, కొత్త వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేసిద్ది. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.